మాస్టర్స్ ఈరోజు నేను చెప్పబోయే కథ చాలామంది మనం చూస్తూ ఉంటాం. మన చుట్టుపక్కన వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఆమ్, ఒక మనిషి తెలివితేటల గురించి, వాళ్ళ చేసే పని తత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో, దాని నుంచి ఎలా బయటపడాలి అన్నది తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక తల్లి కొడుకు ఉండేవారనమాట. తండ్రి లేడు. ఆ కొడుకు చాలా చక్కగా పెరిగాడు. అంటే పెరిగాడు, ఎత్తుకెదిగాడు. కానీ బుర్ర ఎదగలేదు. అంటే చాలా అమాయకుడు. అంటే దేని గురించి తెలీదు. ఎటు మాట్లాడాలో తెలీదు. ఏం మాట్లాడాలో తెలీదు. లౌక్యం తెలీదు. కానీ ఎత్తుగుంటాడు, బలంగుంటాడు. చాలా బలంగుంటాడు. తెలిసిందల్లా అమ్మనడిగి పని జేయడం. ఆ అమ్మేమో పిల్లోడు గదా! ఒకడే కొడుకు కదా! ఇంక తను మాత్రం ఏం జేస్తది, కొడుకుకి చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని కూర్చుంది. పట్టుకొని కూర్చుంది గట్టిగా కొడుకుని. ఎంత పెద్దగా అయినా, ఎంత ఎత్తయినా, ఎంత ఇదైనా, ఎంత హ్మ్, పెళ్ళికి కావాల్సిన వయసొచ్చినా, ఇంకా కొడుకుని అలాగే పట్టి కూర్చుంది. ఎందుకు? భయం. ఇలా అంటే పిల్లలు సరిగ్గా లౌక్యం తెలియని వారి పిల్లలుంటే తల్లులకి యూజువల్‌గా తల్లులు గాని, తండ్రి గాని, పేరెంట్స్‌కి చాలా భయం ఉంటది. వాళ్ళెలా బ్రతుకుతారో, ఈ లోకంలో ఎలా ఉంటారో, అమాయకులు అని. అయితే ఇదేమైద్ది, ఆ భయాన్ని ఆవిడేం జేసింది, ఊర్లో జెప్పుకుంది. మా వాడు అమాయకుడు, అమాయకుడు, అమాయకుడు అని 10 సార్లు అనేటప్పటికి, ఆ 10 కాస్త 20 సార్లు ఆలోచించేటప్పటికి, ఆ 20 సార్లు 30 సార్లు నలుగురికి చెప్పేటప్పటికి ఏమైద్ది, తనలో ఉండిపోయింది వాళ్ళ కొడుకు అమాయకుడని. ఆ కొడుకులోను గూడా ఉండిపోయింది. చిన్నప్పటి నుంచి నువ్వు అమాయకుడివి, అమాయకుడివి, అమాయకుడివి అని బుర్రలోకి ఎక్కించిన తర్వాత ఏమైద్ది, నిజంగా తెలివి వాడాల్సిన చోట గూడా తెలివి వాడం. అయితే ఇంకా తల్లెప్పుడు ఎన్ని రోజులని కాచుకొనుంటది. తండ్రి లేడు. ఎక్కువేం చుట్టాలు లేరు పెద్దగా ఊర్లో. అందరూ ఇతన్ని అమాయకుడు అని డిటర్మైన్ చేసారు. అంటే అందరూ ఇగ స్టాంపేసేసారు. అమాయకుడు అంతే. ఇగ ఏం తెలీదు ఈయనకి. చేతగానోడు, అమాయకుడు. చూడ్డానికి బలంగుంటాడు మళ్ళీ. బాగా బలం, ఒళ్ళు అదంతా బావుంటది. అబ్బాయి గదా! బాగా చక్కగా ఎదిగున్నాడు. ఇక వాళ్ళ అమ్మకేమో అనారోగ్యం వచ్చింది. ఏం జేయాలిప్పుడు? కొడుకేమో ఇట్లా ఉన్నాడు. ఏ పని జెప్పినా ఇంటికొచ్చి అమ్మనడిగి చేసుకొనెళ్ళేవాడు. చేసేవాడు పని. కానీ అమ్మ చెప్పి, అమ్మ సర్టిఫికేట్ ఇస్తేనే అప్పుడు జేసేవాడు. ఒక కూరగాయలు తీసుకురమ్మంటే, పలానా కూరగాయలు ఇట్లా ఉంటాయి, ఈ రకంలో ఉంటాయి, ఇవి తీసుకురావాలి, అవి తీసుకురావాలని చెప్తే, ఆ రకంగా చెప్పినట్టు ఒక 2 మిరపకాయలు తీసుకురంటే రెండే మిరపకాయలు తెచ్చేవాడు. అతనికి తెలీదు. మిరపకాయలు కొన్ని తీసుకురమ్మంటే ఎన్ని అని అడిగేవాడు. కొన్ని ఒక రెండో, మూడో అంటే ఆ లెక్కన తీసుకొచ్చేవాడనమాట. సో, ఇక అమ్మకి అనారోగ్యం వచ్చింది. ఇక ఆ అమ్మాయికున్న బెంగేంటి? ఆ అమ్మకున్న ఒకటే ఒక బెంగ కొడుకెలా ఉంటాడో, పిల్లనెవరిస్తారో. ఎందుకంటే అమాయకుడని తెలిస్తే ఎవరు పిల్లనివ్వరు గదా! అందులో ఊర్లో విషయాలు. అప్పుడు ఈ ఊర్లో అందరి విషయాలు అందరికీ తెలుస్తాయి. ఇప్పటిలాగా సిటీలో గాదు గదా! ఇక బెంగగా ఉంటే ఇంటి పక్కన ఆవిడొచ్చంటది, "అమ్మ భయపడకు. అక్కడ కొండుంది గదా! మన ఊరవతల కొండుంది గదా! ఆ కొండ మీద ఒక మంత్రసానుంది. ఆ మంత్రసాని ఏం జేస్తది, ఎప్పుడైనా మంత్రం జెప్తే ఆమె ఆమె దగ్గరికెళ్ళి మనం అడిగితే, మన కోరిక అడిగితే ఆమె ఒక మంత్రం జెప్తది. ఆ మంత్రంతో అన్నీ మారిపోతాయి" అని చెప్తది. ఇంటి పక్కన ఆవిడొచ్చి. ఈ అబ్బాయికి బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది? చేతగాని వాడు అని తనకు తను అనేసుకున్నాడు. వాళ్ళ అమ్మ, ఇంటి పక్కన వాళ్ళందరూ అనేటప్పటికి అనేసుకున్నాడు. బుర్రనెక్కువ ఉపయోగించలేదు. అమ్మ నేనెళ్తానే ఆ మంత్రసాని దగ్గరికి" అన్నాడు. "ఎందుకురా బాబు మనకి వచ్చి లేనిపోనిది, ఉన్న దాంట్లో మనం హ్యాపీగానే ఉంటున్నాం గదా! నేనెళ్ళిపోయే లోపల కొంచెం అరేంజ్ చేసి ఎళ్తాను నీకు. కావాల్సిన డబ్బులు అన్నీ. నీ జీవితం అంతా చక్కగా రోజు నీకు తినడానికి సరిపోయేంత డబ్బుని, కొంచెం బియ్యాన్ని నేను చేసుకుంటాను. తర్వాత నువ్వు వేరే ఊరికెళ్ళి పెళ్లి చేసుకో" అంటది. లేదు లేదు. ఈ అబ్బాయికి బుర్రలో పడిందిప్పుడు. పెద్దోడయ్యాడు గదా! ఇప్పుడు బుర్రలో పడింది. ఏం పడింది? నేను తెలివి తక్కువ వాడిని. నేను బాగా మంచిగా ఎదగాలి. అందరూ నన్ను తెలివైన వాడనుకోవాలన్న ఉద్దేశం కలిగింది. అయితే ఇక బతిమిలాడాడు. 3 రోజులు కంటిన్యూయస్‌గా వాళ్ళ అమ్మకి చెప్తూ ఉన్నాడు. అమ్మ మంత్రసాని దగ్గరికెళ్తానే, ఎళ్తానే అని. ఇక వాళ్ళ అమ్మ విసిగిపోయి ఏం చేసింది, అసలే ఆమెకు ఒంట్లో బాగలేదు గదా! సరే వెళ్ళు అంది. వెళ్ళు అనంగానే ఆహ్, మంత్రసాని దగ్గరికెళ్ళాలంటే కొండెక్కెళ్ళాలి. కొంచెం టైం పడతది. దూరం ఊరవతలుంది. ప్లస్ కొండ ఎక్కి కొండ దిగాలి. సో, కొండెక్కి ఎళ్ళాడు మొత్తానికి. కొండెక్కెళ్తే ఆ మంత్రసాని అడిగింది, "నీకేదంటే బాగా ఇష్టము?" అని అడిగింది.
ఇప్పుడెప్పుడైనా మనం ఏదంటే బాగా ఇష్టమని కరెక్ట్‌గా అడగగానే మనకు తెలీదు గదా! ఏం జెప్పాలన్నది. బంగారం జెప్పాలా? ఫుడ్ గురించి జెప్పాలా? డబ్బుల గురించి జెప్పాలా? ఆరోగ్యం గురించి జెప్పాలా? ఒక కోరిక కోరుకోమంటే గబుక్కని చెప్పలేం. ఆ టైంకి ఆ కోరికుంటది. బట్ నిజంగా మనకు కావాల్సిందేంటి అంటే గబుక్కని చెప్పలేం. రకరకాలుంటాయి మనకి. అలానే నీకిష్టమైందేంటి అని అడిగాడు. అతను తెలీదు. అంత తెలివెక్కడుంది ఆ అబ్బాయికి? అంత అంత ఆలోచించే శక్తి ఆలోచించడానికి బుర్ర ఉపయోగించలేదు ఇప్పటిదాకా ఎప్పుడు. అందరికీ ఉంటది. ఆ అబ్బాయి ఉపయోగించలేదంతే. ఏం జేయాలి? అర్రే! ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలీదే అని చెప్పి, "నీకిష్టమైన వస్తువు పట్టుకురా" అని జెప్పింది ఆమె మంత్రసాని. పట్టుకురా అనంగానే ఇకేం తెలీదు గదా! ఈ అబ్బాయికి ఆన్సర్ తెలీదు, ఇష్టమైన వస్తువు తెలీదు. గబగబా కిందకి పరిగెట్టుకుంటూ వచ్చాడు. కొండ దిగి వచ్చాడు. వచ్చి "అమ్మ, అమ్మ నాకిష్టమైందేంటి" అని అడిగాడు. "నీకిష్టమైంది చికెను" అని జెప్పింది. కోడి. "నీకు ఇష్టమైనది కోడి" అని జెప్పింది. ఎందుకంటే తనేమనుకుంది ఇష్టమైనదేంటి అంటే తనకేమో ఫుడ్ ప్రకారంగా అనుకుంది. కోడి అని జెప్పింది. ఇతనేం జేశాడు మర్నాడు ఆళ్ళింట్లో కొన్ని కోడ్లుంటాయి గదా! ఒక కోడి తీసుకొని ఎళ్ళాడు. కొండెక్కాడు. కొండెక్కగానే "నీకిష్టమైనదేంటి" అని మళ్ళీ అడిగింది మందసాని. అడిగితే కోడి అని జెప్పాడు. కోడి ఇష్టమైందా? అయితే దీనికి ఆన్సర్ చెప్పు. కాళ్ళు లేవు గానీ నడుస్తది. ఏంటది? కాళ్ళు లేవు గానీ ప్రయాణిస్తది అని చెప్పంగానే ఈ అంత తెలివి ఇంకెక్కడ ఉంది ఈయనకి. ఇక ఏం జేయాలో అర్థం గాలే. కోడి తీసుకొని పో. నీకు నిజంగానే ఇష్టమైంది నువ్వు తీసుకొస్తే నువ్వు కరెక్ట్‌గా ఆన్సర్ చెప్తావు. ఓకే. నువ్వు ఇష్టమైనది తీసుకురాలేదు. ఇది నీకు ఇష్టమైనది కాదో నీకే దెలియాలి. అవునో కాదో. పో తీసుకొని పో అని జెప్పింది. ఇతను బాధపడతాడు. అదేంటి మా అమ్మ జెప్పింది గదా! ఇష్టమైంది చికెన్ అని జెప్పి, ఎందుకని తిను ఇట్లా మాట్లాడుతుంది మంత్రసాని అని అనుకుంటాడు. అనుకోంగానే ఇక ఆహ్, మళ్ళీ ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మ అంటది, "నాకు నాకు అనారోగ్యంగా ఉంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు" అని చెప్పంగానే వి ఇంకా ఆమెకి హెల్త్ ఇంకా పాడైపోయింది. తనకు తెలుస్తూ ఉంటది ఇంకా. ఏదో అవుతుంది అని. అప్పుడు ఇతను బాధపడతాడు. అదేంటి అన్నిటికంటే నాకు మా అమ్మే ఇష్టం గదా! అని అనుకుంటాడు. ఎందుకంటే బెంగొస్తుంది ఇప్పుడు అమ్మ మీద. ఇప్పటిదాకా బెంగ లేదు. ఇప్పుడు బెంగ స్టార్ట్ అయింది. అంటే ఏంటి మనకిష్టమైన వాటి మీద బెంగొస్తది గదా! అమ్మో! వీళ్ళు లేకపోతే ఎట్లా అని. అది వచ్చేటప్పటికి ఇక ఏం జేశాడు, రాత్రి పడుకొని ఆలోచిస్తున్నాడు. అసలు ఏంటి ఇదంతా హ్మ్. ఎళ్ళాలా మళ్ళీ మంత్రసాని దగ్గరికి వద్దా అని చెప్పి ఆలోచిస్తుంటే ఆహ్, ఆహ్, పొద్దున్న లేసేటప్పటికి ఆళ్ళమ్మ చనిపోయింది. ఇక ఏడుస్తాడు. ఉన్నదే అమ్మ. అందులో అమాయకుడు, అమాయకుడు అని బుర్రలో ఉండిపోయింది. చేతగాని వాడు, తెలివి తక్కువ వాడని బుర్రలో ఉండిపోయింది. ఇప్పుడు ఎట్లా దాంట్లో నుంచి బయటపడ్డానికి? మంత్రసాని ఏమంది, ఇష్టమైనవి తీసుకురమ్మంది గదా! అమ్మ చనిపోయింది. ఇక ఏం చేశాడు అమ్మ బాడీని ఆహ్, స్ శవాన్ని ఒంటి మీద అదే వీపు మీదేసుకొని పరిగెట్టుకుంటూ కొండెక్కాడు. చాలా టైం పట్టింది. కొండ పెద్ద కొండెక్కాలి. ఆ కొండ మంత్రసాని దగ్గరికెళ్ళాలి. ఎళ్ళాడు. ఎళ్ళంగానే మళ్ళీ మంత్రసాని అదే అంటది. క్వెషన్ అడుగుతది. సరే, బంగారం గాదు. గానీ బంగారం కంటే ఎక్కువ మెరుస్తది. ఏంటది అని అడుగుతది. ఈ ఈయనకెట్ట తెలుస్తది ఆన్సరు? తెలీదు. సరే, నువ్వు ఇష్టమైనది వచ్చేదాకా నువ్వు నా దగ్గరికి రాకు. నీకిష్టమైనది తీసుకురా అనంగానే తనకు అర్థం గాదు. ఇష్టమైంది ఏంటి? నాకు అమ్మే గదా ఇష్టము. అమ్మ లేదు. మరిప్పుడు ఎట్లా? అని కొండ దిగి కూర్చొని ఏడుస్తుంటాడు. వాళ్ళ అమ్మ శవం పట్టుకొని కొండ దిగి, "చూడమ్మా నన్ను ఎట్లా బ్రతుకుతానో ఏంటో" అని బాగా ఏడుస్తాడు. ఆ ఏడుపు విని ఆ కొండ దగ్గరికి ఈ గొర్రెలు కాసుకునే ఒక అమ్మాయి వస్తది. ఒక 18 ఏళ్ల అమ్మాయి అట్లా ఉంటది. "ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడుగుతది. ఇలాగా మొత్తం స్టోరీ చెప్తాడు. "ఇలాగ అయింది. నేను చెప్పలేకపోయాను. నేను ఆన్సర్ చెప్పలేకపోయాను" అని చెప్పంగానే తను చాలా బాధపడతది. "నీకు తెలుసా ఆన్సర్?" అని అడుగుతాడు. "ఆ! తెలుసు" అంది. ఫస్ట్‌దేంటి? కాళ్ళు లేకపోయినా కదిలేది. లేకపోతే మూవ్ అయ్యేది. ఏంటది? అనంగానే, అదేముంది కాళ్ళు లేకపోయినా కదిలేది నది అంటది. ఓహ్! భలే బావుందే ఆన్సరు. మరి నెక్స్ట్ ఏంటి? బంగారం గాదు గానీ, బంగారం కంటే మెరుస్తది. ఏంటది? అంటే, అయ్యో! దానిదేముంది సూర్యుడు అంటది. అరే! భలే తెలివిగా చెప్పావే! 2 ఆన్సర్‌లు చెప్పేసావు. బాగా చెప్పావు. అంటే
ఈ 2 ఆన్సర్‌లే గాదు. నీకు లైఫ్ లాంగ్ నేను నీకు హెల్ప్ చేస్తాను. నిన్ను చూస్తే జాలేస్తుంది. నువ్వు చూడ్డానికి ఇంత పెద్దగా అంటే పెద్ద అబ్బాయిలాగా ఉన్నావు గానీ, నీకు చాలా అమాయకుడివి. నాకు ఇల్లు, వాకిలి ఏమీ లేవు. అంటే ఒక చిన్న పాకుంది అంతే గాని, నాకంటూ ఏమీ లేదు. ఫ్యామిలీ లేదు. ఎవరూ లేరు. నా వాళ్ళు అంటూ లేరు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఆసరాగా నేనుంటాను. నాకు ఆసరాగా నువ్వుందు గాని. ఎందుకంటే నేను అమ్మాయిని. నాకు హెల్ప్ గావాలి. నువ్వు అబ్బాయివి. నేను హెల్ప్ చేస్తాను ఈ విషయాల్లో, తెలివి విషయాల్లో. పెళ్లి చేసుకున్నారిద్దరు. ఆ అమ్మని ఆహ్, సంస్కరణ చేసేసి దహనం చేసేసి ఈ ఊర్లోకొచ్చారు. పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయిని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. వీళ్ళ అమ్మ ఎంతో కొంత ఇల్లు అంతా తయారు చేసి పెట్టింది గదా! అంతా బానే ఉంది. ఆయన ఇప్పుడు ఏది అవసరం ఇందాకటి వరకు ఏం చేసేవాడు? ఇందాకటి వరకు అమ్మనడిగి చేసేవాడు. ఇప్పుడు పెళ్ళాన్నడిగి చేస్తున్నాడు. ఊర్లో వాళ్ళందరూ ఏమంటారు? "ఆ! వీడు మట్టి బుర్రలే పెళ్ళాన్ని అడిగితే గాని చేయడు" అని. మళ్ళీ అంటూ ఉంటారు కదా! సూటిపోటి మాటలతో పొడుస్తుంటారు. అప్పుడేమైంది? బాధపడ్డాడు. అర్రే! ఇప్పటికి నన్నంటున్నారే తెలివి తక్కువవాడని. కానీ ఆమేమంది? ముసలమ్మ ఏమంది? మంత్రసాని ఏమంది? "నీకిష్టమైనది తీసుకురమ్మంది." అంతే గదా! తీసుకొద్దాం. ఇప్పుడెవరిష్టం తనకి? ఇప్పుడు లైఫ్‌లో ఇద్దరే ఉన్నారు ఆడవాళ్ళు. తనకి ఎవరు ఫ్యామిలీ లేరు. అమ్మ ఉండేది, పోయింది. ఇప్పుడెవరు నెక్స్ట్ ఇష్టం? భార్య. "నువ్వు రా నాతో పాటు మంత్రసాని దగ్గరికి తీసుకెళ్తా" అంటే, "ఎందుకు మనకి ఇవన్నీ నేనున్నా గదా! నీకు హెల్ప్ చేస్తా" అంటే, "ఆహా! కుదరదు. నువ్వు రా నాతోటి. ఇష్టమైన వస్తువు తీసుకురమ్మంది గదా!" అహా! ఇష్టమైనవి తీసుకురమ్మంది వస్తువనలేదు. "నువ్వు రా నాతో పాటు" అంటాడు. అనంగానే ఇద్దరు కలిసి పైకెళ్తారు. అయితే ఆమె అడుగుతదనమాట. "నీకిష్టమైన వస్తువు తీసుకొచ్చావా" అని. "ఆ! తీసుకొచ్చాను" అంటాడు. సరే. "ఇష్టమైన వస్తువు తీసుకొచ్చావు కదా! అయితే దీనికి సమాధానం చెప్పు" అంటది. "పుట్టినప్పుడు కాళ్ళుండవు. తర్వాత 2 కాళ్ళుంటాయి. తర్వాత 4 అవుతాయి" అంది. "ఏంటది" అని అడిగింది. ఇతనికేం మామూలుగానే తెలీదు. అంత తెలివితేటలు లేవు గదా! వాళ్ళ భార్యకేసి చూస్తాడు. వాళ్ళ భార్య అంటది. "కప్ప" అంటది. "కప్పకేంటి అట్లా 2 కాళ్ళు ఉండవా?" అని అడుగుతాడు. ఈ అబ్బాయికి తెలీదు. అది గూడా తెలీదు. లేదు పుట్టినప్పుడు కప్ప చిన్నగా ఉన్నప్పుడు కాళ్ళతో పుట్టదు. 4 కాళ్ళతో పుట్టదు. తర్వాత 2 కాళ్ళొస్తాయి. తర్వాత 4 కాళ్ళొస్తాయి అని. అనంగానే అప్పుడు మంత్రసాని అంటది, "నిన్ను ఫస్ట్ నుంచి నీకిష్టమైనవి తీసుకురమ్మన్నా." ఈ అమ్మాయి ఆన్సర్ చెప్పింది. ఇష్టమైన వాళ్ళు నీ దగ్గరుంటే, నువ్వెప్పుడు నేనడిగిన క్వెషన్‌కి నీ దగ్గర ఆన్సర్ ఉంటది. నువ్వు చెప్పకపోయినా వాళ్ళు నీ ఇష్టమైన వాళ్ళు గాబట్టి, వాళ్ళకి నువ్వంటే ఇష్టం గాబట్టి నీకు సమాధానం జెప్తారు వాళ్ళు. ఇష్టం లేనిది తీసుకురాకపోతే నువ్వు నాకు సమాధానం చెప్పలేవు. నువ్వెప్పటికీ నాకు సమాధానం చెప్పలేవు. ఎందుకంటే, తెలివి అనేది మనము ఇచ్చిపుచ్చుకొని మంత్రంతో తెచ్చుకునేది గాదు. మన ఇష్టమైన వాళ్ళు పక్కనుంటే మనకి నేర్పిచ్చేది తెలివి. మెల్లమెల్లగా నేర్పిచ్చేదే తెలివి. ఒక ఇంట్లో ఒక బిడ్డడు పుట్టాడంటే, ఒక అమ్మాయైనా, అబ్బాయైనా పుట్టారనుకో, పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ ఇంటి వాతావరణానికి తగ్గట్టుగా నేర్చుకుంటారు. కదా! తర్వాత ఎవరెవరితో తిరుగుతున్నారో వాళ్ళ ఫ్రెండ్సు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళు, స్కూల్లో వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు. అంటే ఏంటి? ఆ ఎన్వైర్న్‌మెంట్ నేర్పిస్తది మనకి తెలివిని. అంతే గదా! అన్ని విషయాలు మనం చెప్పం పిల్లలకి. వాళ్ళు నేర్చుకుంటారు కొన్ని. బయట ఫ్రెండ్స్ చూసి, వీళ్ళని చూసి, ఆళ్ళని చూసి. నీకేమైంది అందుకని నీ ఇష్టమైన వాళ్ళు నీ దగ్గరున్నారనుకో ఎప్పుడు, నీకింక అవసరం రాదే. నీకు ఇలా తెలివి గావాలి అనే కోరిక రాదు. ఎప్పుడు వాళ్ళని నీ దగ్గర ఉంచుకో. అందుకనే ఫస్ట్ నువ్వు ఇష్టమైనది కోడ్ అని చెప్పంగానే నువ్వు ఆన్సర్ చెప్పలేకపోయావు. ఎందుకు? అది ఇష్టమైనది కాదు. అదేదో నువ్వు తెచ్చుకున్నావు అంతే. నిజంగా నీ ఇష్టమైన వాళ్ళుంటే ఆన్సరొచ్చేది. సెకండ్ టైమ్ ఏం చేశావు? మీ అమ్మ శవాన్ని తీసుకొచ్చావు. నిజంగా మీ అమ్ముంటే ఆన్సర్ చేసేది. హెల్ప్ చేసేది నీకు. చేయలేదు. అంటే ఇష్టమైన వాళ్ళు లేరు నీకు ఆ టైంలో. ఇప్పుడు నువ్వు నిజంగా ఇష్టమైనది తీసుకొచ్చావు. నీ లైఫ్‌లో ఇష్టమైనది. ఈ ఇష్టమైనది నువ్వు వదులుకోకు. నీకంటూ ఒక లోపం ఉన్నప్పుడు, నీ ఇష్టమైన వాళ్ళు దాన్ని తీర్చాలి అని సలహా ఇస్తది. చాలా అద్భుతమైన కథ. ఎందుకంటే, ఒక లైఫ్‌లో మనం రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు, ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకోవాలి. మన దగ్గర లేనిది పక్కన వాళ్ళ దగ్గరుంటది. వాళ్ళ దగ్గర లేనిది మన దగ్గరుంటది. మనమేం జేస్తాం, నీ దగ్గర అది లేదు, లేదు, లేదు అని వాళ్ళు దెప్పుతాం. నువ్వు ఈ పని గూడా చేత గాదు, ఈ పని గూడా చేత గాదు అని దెప్పుతాం. వాళ్ళంతే మన లేని వాటినే మనం పొడుస్తుంటాం. కానీ మనం చేయాల్సిందేంటి, నా దగ్గర లేనిది నీ దగ్గరుంది గదా! నీ దగ్గరున్నది నా దగ్గర లేదు. నా దగ్గరున్నది నీ దగ్గర లేదు.
సో, ఇద్దరం కలిసి మనము ఈ సంసారాన్ని నడుపుదాం. లేకపోతే ఒక ఇల్లుని నడుపుతాం. ఒక ఇద్దరు మనుషులున్నప్పుడు ఆ ఇద్దరికి పర్ఫెక్ట్‌గా అన్నీ ఒకలాగా ఉండవు గదా! ఒకళ్ళ దగ్గర లేనిది ఒకళ్ళ దగ్గర ఉంటది. అందుకనే మన ఇష్టమైన వాళ్ళని మన దగ్గర బెట్టుకోవాలి. ఎందుకు బెట్టుకోవాలి మన ఇష్టమైన వాళ్ళ దగ్గరని? ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మనకు నేర్పించడానికి ప్రయత్నిస్తారు. అలాగే మన చుట్టుపక్క వాళ్ళతో మనం ఎప్పుడైతే ఇష్టం పెంచుకుంటామో ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటాం. నీ దగ్గర లేనిది నేనిస్తాను. నా దగ్గర లేనిది నువ్వివ్వు. అంతే. ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్పింది వాళ్ళ భార్య, "నాకు భర్త లేడు. నాకింట్లో వాళ్ళెవ్వరు లేరు. నాకు సహాయం కావాలి. అంటే ఏంటి? ఒక సెక్యూరిటీ కావాలి. నిన్ను పెళ్లి చేసుకుంటా. నీ దగ్గర తెలివి లేదు. నా దగ్గరుంది. చాలా లౌక్యం ఉంది, తెలివుంది. ఇద్దరం కలిసి ఏం చేస్తాం? సంసారాన్ని నడిపిద్దాం." చక్కగా హ్యాపీగా ఆ సంసారాన్ని సాగిస్తూ చక్కగా పిల్లల్ని గాని మంచిగా పెంచుకొని ఆ ఊర్లో ఇద్దరూ కలిసి చక్కగా నివసిస్తున్నారు. అంటే బాగా హ్యాపీ ఎండింగ్ అన్నమాట. సో, ఇది మనం ఆలోచించుకుంటే మన జీవితంలో గూడా ఎన్నో సార్లు లేని వాటి గురించి పట్టించుకుంటాం గానీ, ఉన్న వాటిని మనం గుర్తించం. సో, మనం గుర్తించాల్సిందేంటంటే, మన చుట్టూ చాలా ఉన్నాయి మనకు కావాల్సినవి. ఎంతో కృతజ్ఞతా భావంతో ఉండాలి. కానీ మనము దాన్నంతా మర్చిపోయి గూడా అన్నీ మర్చిపోయి మనం ఆ జీవితాన్ని లేని వాటి గురించి, లేమి గురించి ఆలోచించి లేదు, 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 లేదు అని కూర్చొని ఏడవడం మొదలెడతాం. దానివల్ల ఏమవుతది? ఉన్నదానికి వాల్యూ లేదు. సుఖం సుఖం లేకుండా ఎంజాయ్ చేయట్లేదు. లేనిదెలాగో లేదు. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి, ఇక మనం ధ్యానం చేసుకుందాం.